కోయిట్లోని ఇది ఇక్కడ చూసారా రోడ్లు ఎలాగేస్తున్నారు, ఎంత ఎంత లోతుగా తవ్వారో చూసారా. ఇది చూడు, మన ఇంటికాడ ఎంత ఇలాగా లోతుగా తీస్తారా, చూసారా ఎంత లోతు, ఇంత లోతు ఉంది. దాన్ని చూడు, ఇది చూపిస్తాను. ఇది చూసారా ఇంత లోతు, ఇంచుమించు ఇంకెంత లోతు ఉంది. అరిచే ఎంత లోతు ఉంది మనకి, చూడు అరిచే ఎంత లోతు తీసారా. ఇక్కడి నుంచి అక్కడ వరకు అలాగ రోడ్లు అన్నీ అలాగే వేస్తున్నారు కోయిట్లో. చూసారా ఎంత ఉందో. చాలా ఇప్పుడు అవన్నీ ఇక్కడే కాదు, అవన్నీ అలాగే వేస్తున్నారు. రోడ్డు అంతానే మనకు అనుకో కొద్దిగానే ఒక రంగులను తీస్తున్నారో అంతే, పైన వేసేస్తారు అంతే. పైన కూడా తీరు అట్లనే గోతులు పూర్తి చేసేసి తర్వాత అలాగా వేసేస్తారు అంతే, అంతే కదా. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ వేస్తున్నారు చూసావా, అంత స్ట్రాంగ్ వేస్తేనే అలాగ ఉంటున్నాయి రోడ్లు. ఇప్పుడు చూడు, ఇదిగో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేస్తారంటే అస్సలే చెక్కు చెదరలేదు ఇప్పుడు వరకు. చూడు, ఇదిగో పైన పాపర్లు వేసిపోతుందని మళ్ళీ వేసేస్తున్నారు కొత్తగా. చూసారా ఇదిగో ప్లాట్ఫారం కూడా ఎంత అలాగ ఉంది. ఇదంతా ప్లాట్ఫారం మీద ఎంతలాగా ఎలాగ వెళ్తున్నారు చూసారా. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా చేస్తారు, అంటే మళ్ళీ ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్త రాళ్ళు వేస్తారు ఈ పార్కింగ్ ప్లాట్ఫారం మీద కూడా. చూసారా ఎంత నీట్గా ఉన్నది ఇక్కడ, చూసారా ఎంత నీట్గా ఉందో. అది చూడు దొవర్, అది రౌండ్ అబౌట్ అంట, అంతలా నీట్గా చేస్తారు. అంతలా నీట్గా చేస్తేనే ఇక్కడ ఎంత ఎలాగ ఉంటుందంటే మనకు అక్కడే మన వాళ్ళు అసలు ఏమీ చేయరు అక్కడ. మనకు రోడ్లు సరిగ్గా చేయరు, పెద్ద పెద్ద గుంతలు అడిపోతాయి. ఏ అర్ధరీతిగాడ వెళ్ళినప్పుడు గుంతల్లో పడిపోయి చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. అలా అయినా సరే పట్టించుకోరు. ఇక్కడ చిన్న గుంత ఉన్నదానికి ఎవడొకడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, వెంటనే పొద్దుటికి వాళ్ళు వేసేస్తారు. అంత అలాగ ఉంటుంది. చూడు ఇవన్నీ బాగా చేస్తున్నారు, ఇదంతా మొత్తం రోడ్లు గీడ్లు మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. చూసారా పార్కింగ్ ప్లేస్, ఇది పార్కింగ్ ప్లేస్లో కూడా ఇలాగ ఉంది చూడు. దీన్ని కూడా మొన్న ఇదిగో ఎంత పార్కింగ్ షెడ్లు ఉండి అంత షెడ్లు తీసేసారు, ఇప్పుడు అంతా వేస్తారు. ఇప్పుడు ఇంకా వేయలేదు, ఎంత బాగా చేస్తున్నారు చూసారా. ఇలా ఉంటుంది మనకనుకో, మన ఊర్లో అనుకో ఎలా ఉంటాయి రోడ్లు. మన ఊర్లోనే కాదు, మన ఏరియాలో మన మెయిన్ రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి. జాగ్రత్త ఫ్రెండ్స్, వెళ్ళి అటు ఇటు వెళ్ళి వచ్చినారు కదా, బండిలో వేసుకుని తిరిగేటప్పుడు జాగ్రత్త. చాలా కష్టంగా ఉన్నది ఇంటికాడ, ఎందుకంటే ఏదన్నా దెబ్బ తగిలినా ఏం జరిగినా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే బోల్ ఖర్చు అయిపోతుంది. చూసా మా మేడం కారు అట్టుకొస్తాకు వచ్చాను, మా ముసలిదాని కారు. చూసారా కారు ఎలాగైపోయింది, వర్షం కురిసింది, రాత్రి అంతా వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల ఇలాగైపోయింది. చూడు ఇప్పుడు అట్టుకెళ్ళి సర్వీసింగ్ అట్టుకెళ్ళాలి. ఇదంతా చూడు ఎలాగుంది, మొత్తం కారు అంతా మొత్తం మట్టి. చూసారా దానికి రిమోట్ చూసారా ఎలాగుందో, దానికి రిమోట్ ఇది మామూలుగా రిమోట్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది. చూసారా ఇంకా చూడు, రిమోట్ నొక్కితే అలాగే ఓపెన్ అయిపోతుంది. చూడే చూడు ఎలాగ ఓపెన్ అవుతుంది. చూసారా ఎలాగ ఓపెన్ అయిపోతుందో ఆటోమేటిక్. చూసారా మళ్ళీ వెనకాల బ్యాక్ డోర్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. చూసారా ఆటోమేటిక్గా అంతా అది మళ్ళీ నొక్కితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. చూసా మళ్ళీ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇది ఈ డోర్ చూసారా నొక్కితే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. చూసారా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో వేరే సైడ్ డోర్ కూడా చూపిస్తాను. ఆ సైడ్ డోర్ కూడా ఉంది, ఇదిగో ఈ సైడ్ డోర్ ఓపెన్లో పెట్టాను. ఇదిగో చూడు క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. చూసారా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, క్లోజ్ అయిపోయింది. చూసారా ఆటోమేటిక్ అంతానే.
కానీ ఛార్జింగ్ గమ్మున డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ డౌన్ అయిపోయి బ్యాటరీ వీక్ అయిపోద్ది. మళ్ళీ మాట ఇవన్నీ వాడితే అస్తమానం వాడకూడదు. స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే పర్వాలేదు. రిమోట్ ద్వారా వాడితే బండి ఆఫ్ చేసి మొత్తం ఇవన్నీ ఆఫ్ ఏంటి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. బ్యాటరీ డౌన్ అయిపోతే ఇంకా బండి కూడా స్టార్ట్ అవ్వదు. చాలా కష్టపడాలి బండి స్టార్ట్ చేయాలి. చూసారా ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ మాట. ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూసారు కదా ఎలాగుందో పార్కింగ్ ప్లేస్ అంతా. ఇదంతా మొన్న వేసారు. ఇది పార్కింగ్ ప్లేస్ రోడ్లు అవి వేస్తే ఇలాగ ఉంటుంది. చూసారు ఎంత నీట్గా ఉన్నాయి రోడ్లు. మొన్న వేసారు ఇదంతా. ఇది సైడ్ ఇవి కూడా కలర్స్ వేస్తారు. ఇవన్నీ చూసా ఎలాగే సార్. ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది ఇంకా పూర్తయిందంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా షెడ్లు వస్తాయి ఎంతని. ఇవన్నీ షెడ్లు వేస్తారు. వచ్చేసారు ఎలాగుందా ఇదంతా. ఇదిగో చూడు చాలా నీట్గా చేస్తున్నారు. చాలా ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. చూసారు ఎంత ఎలాగుందో. ఇవన్నీ ఇదిగో పార్కింగ్ ప్లేస్లో మనం అయితే గీతలు గీస్తారు. ఇవి చూడు ఎక్కడ చూడు ఎలా గెట్టేశారు రాడ్లు. ఇవన్నీ ఎలాగేసారు చూసావా. నేను కార్కి సపరేట్గానే వేసారు అన్నమాట. ఇంకా ఇవన్నీ కార్లకి ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ మొత్తం అంతా. ఇది చూసా ఎలాగ అంత పార్కింగ్ ప్లేస్ అంతా చూసారు. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఇది అంతా. ఇంక ఇదిగో ఫుట్పాత్ మీద వేయలేదు. ఇంకా ఫుట్పాత్ మీద కూడా వేస్తారు. కొద్దిగా పాత తీసేసి కొత్త వేస్తారు. అంత హోటల్కి సంబంధించిన మాట. అంత పార్కింగ్ ప్లేస్ సరే. పార్కింగ్ ప్లేస్ ఎలాగుందో. ఇదంతా హోటల్కి సంబంధించినది. ఇవాళ ఎలా చేసుకున్నాడు డిజైన్గా గడిలు చేసుకున్నాడా. బాగుంది కదా. ఇంకా చూడు మొన్న వేసారు. ఇది రోడ్డు ఎలా ఉంది ఎంత నీట్గా ఉందో చూడు. మొన్న అంటే 4 రోజుల పైన వేసి చూడు ఎంత నీట్గా ఉంది. ఇలాగే వస్తుంది రోడ్లు అన్నీ. ఇంకా మొన్న చూడు గీత వేసారు. ఇంకా డివైడర్ వేయలేదు. వేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. చూసారు ఎలాగుందా. చెట్లు కూడా చూసారు ఎలా కట్ చేస్తున్నారా. చెట్లు బాగా నీట్గా కట్ చేస్తారు. చూసారా డిజైన్గా కట్ చేసుకుంటారు చెట్లు అన్నీ. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు. అన్నీ ఖర్జూరపు చెట్లు. మళ్ళీ ఇవన్నీ గార్డెన్ అన్నమాట. ఆక్సిజన్ గురించి మనకి ఆటోమేటిక్గా చెట్లు మొలిచిపోతాయి. ఎక్కడానికి అలా మొలం చెట్లు కలిగి ఎప్పటికప్పుడు ఈ చెట్లు కట్ చేసి మొలిపించి చెట్లు కట్ చేస్తారు. ఇరిగేషన్ పైప్ బోల్డ్ వేస్తారు. ఇరిగేషన్ పైప్ వేసి తర్వాత దానికి వాటర్ అవి లాగుతారు. ఇరిగేషన్ పైప్ చూపిస్తాను నేను చూడు. ఇరిగేషన్ పైప్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడ. ఇది ఇరిగేషన్ పైప్ చూసారా. ఇదంతా ఇరిగేషన్ పైప్ మాట. ఈ చెట్లు ఎలా కట్ చేయరు చూడు. వాటర్ వెళ్తుంది. వాటర్ వేస్తున్నారు. ఇది చూడు వాటర్ లేదు. వాటర్ అలా దిగుతాడు అనమాట. ఇరిగేషన్ పైప్ మొత్తం పైప్ అంతా ఇచ్చి చెట్లన్నిటికి వాటర్ దిగుతాడు. చూడు చెట్లు ఇరిగేషన్ పైప్ అంతా చూడు. పైప్ కొన్ని చనిపోయినాయి మన ఎండాకాలానికి. చూడే అదిగో ఎంత బాగా కట్ చేశాడు చూడే. చూసారా ఎంత బాగా కట్ చేశారు. చూసారు రోడ్లు ఎలాగున్నాయో. ఇంకా ఫుట్పాత్ వేస్తారు. ఇవన్నీ చెట్లు మొలుచుకొని ఫుట్పాత్ వేస్తారు. ఫుట్పాత్ పక్కనే ఎంత అలా డిజైన్గా వేస్తారు. ఇవన్నీ మళ్ళీ బాగు చేస్తారు. చూసారా ఫుట్పాత్ పక్కనే ఎలాగ వేస్తారు. ఇలా డిజైన్గా వేస్తారు. చూడు గడ్డి వేసి గడ్డి పక్కన ఇలాగ రాళ్ళు వేసి డిజైన్గా
వేస్తారన్నమాట. సరే ఎలాగుందో ఇదంతా రోడ్ల పక్కన వేసి మాట సరదా అందంగా కనిపిస్తాయి. సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.